2 బీర్లు, 3 బీర్లు, లాంగ్ లెంటీలు ఇవన్నీ అయిపోయినా కూడా నిద్ర పట్టకుండా కొరివిదేయంలో రాత్రంతా కూర్చుంటున్నారు జనాలు. సో, ఇది ఎక్కువ చూస్తున్నాను నేను. ఎప్పుడో తెల్లారిపోయి 5:30, 6కి అప్పుడు పడుకుని 11:30, 12కి అప్పుడు లేచి హాఫ్ డే స్లీప్‌లో పోతుంది. అప్పుడు లేచి అప్పుడు అయ్యబాబోయ్! ఏంటి ఈ పనులన్నీ ఇలా ఆగిపోయాయి. అప్పుడు మళ్ళీ హడావిడి పడి, టెన్షన్ పడి ఇలా ఈ రొటీన్‌ని, ఈ సైకిల్‌ని బ్రేక్ చేయలేక చాలామంది సఫర్ అవుతున్నారు మ్యామ్. సో, ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే మనకి డే సైకిల్, నైట్ సైకిల్ అని ఉండిద్ది బాడీలో. సో నైట్ టైం మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుద్ది. నైట్ టైం చీకటి అవుద్ది. నైట్ టైం అయ్యేటప్పటికి మనం తొందరగా తినేసి స్లో అవుతాం. డైజెషన్ అన్నీ కూడా స్లో అవుతాయి. సో అట్లా నిద్రలోకి జారుకుంటాం. అదొక ప్రాసెస్. బాడీలో సర్కాడియం రిథమ్ అని ఉండిద్ది. ఆ రిథమ్కి తగ్గట్టు అది వెళ్ళిపోతుంటుంది. మనం మన కన్వీనియన్స్ కోసం చాలా మార్పులు చేసాం దీంట్లో. మన బాడీకి యాంటీగా. లైట్స్ వాడుతున్నాం. అంటే నైట్ చీకటి అవ్వాల్సిన టైంలో ఫుల్ బ్రైట్గా చేస్తాం. అవును. మనం ఇంతకుముందు చీకటి పడేలోపు తినేసేయాలి. సో ఇప్పుడు మనం బాగా లేట్గా తింటున్నాం. మనకి ఈరోజు నైట్ సినిమా చూడాలనిపించింది, ఈరోజు నైట్ సినిమా చూస్తాం, రేపు పడుకుంటాంలే అనుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే నిద్ర ఎట్లాగో వచ్చిద్దిలే అని చెప్పేసి మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం.